ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోనే కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తుందని ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు పర్వం సాగిస్తున్నారని కూడా మండిపడ్డారు. ఏపీ లిక్కర్ కేసులో కట్టుకథలతో ప్రజలను బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని కూడా సజ్జల అన్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మా దగ్గర ఆధారాలు అన్నాక ఈ స్టేజ్లో జోక్యం చేసుకోలేవని ఏకైక కారణం తీసుకొని దాన్ని వాడుకొని దాన్ని దుర్వినియోగం చేసి మా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి, లెక్కకు మించి ఆధారాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకు రిమాండ్ నుంచి వీళ్ళకు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినా రిమాండ్లకు తీసుకోకపోయినా వీళ్ళు ఈ ప్రక్రియను ఇన్వెస్టిగేషన్ను ప్రభావితం చేస్తారనే సాకు చెప్తూ అరెస్టులు అప్రచేతంగా ఆపకుండా చేసుకుంటూ పోతున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఇది జరిగింది. ఈరోజు మా హయాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంకు సంబంధించి ఘోరాలు జరిగిపోయాయని ఈరోజు కథలు రాస్తున్నారు. రోజు 2 రోజుల ముందే ఏమి కల్పిత పాత్రలు క్రియేట్ చేయబోతున్నారు, కేసులో కొత్త మలుపులు ఏం తిప్పబోతున్నారు వీళ్ళు. ఎందుకంటే అంతా ఊహాజనితమే. వీళ్ళు ఏదనుకుంటే అది క్రియేట్ అవుతుంది. సినిమాలో కదా రచయిత ఏదనుకుంటే కథ వస్తుంది, డైరెక్టర్ ఎట్లా అనుకుంటే స్టోరీ రన్ అవుతుంది, కావాలంటే కొత్త పాత్రలు క్రియేట్ అవుతాయి, వాటికి జోడు మిగిలిన వాళ్ళని కలుపుకుంటూ పోవచ్చు. అట్లా ఓడలు వేసుకుంటూ ఇది పోతుంది విస్తరించుకుంటా. అవి చేస్తూ పోతున్నారు తప్ప ఆధారం ఏదంటే ఇంతవరకు లేదు. ఆధారం కోసం చూస్తామంటున్నారు, ఎందుకంటే ఏమి జరగలేదు కాబట్టి. ఈరోజు మా హయాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంకు సంబంధించి ఘోరాలు జరిగిపోయాయని ఈరోజు కథలు రాస్తున్నారు. రోజు 2 రోజుల ముందే ఏమి కల్పిత పాత్రలు క్రియేట్ చేయబోతున్నారు.